ఆమె ఓ సాధారణ కూలీ. పొట్టకూటి కోసం కూలీ పనికి వెళ్ళేది. పనికి వెళ్లే క్రమంలో ఏర్పడ్డ పరిచయమే ఆమె పాలిట శాపంగా మారింది. కూలీ పని చేసుకుని బతికే ఆమె జీవితాన్ని అనుమానం అనే పెనుభూతం బలి తీసుకుంది. చివరకు ఆమె జీవితం నిర్మానుష్య ప్రదేశంలో విగత జీవిగా ముగిసింది. ఇంతకీ ఏడుపాయల శివారులో దొరికిన ఆ మృతదేహం ఎవరిది? ఆమెను అంత దారుణంగా కొట్టి చంపింది ఎవరు? అనుమానం పెనుభూతంగా మారితే మనిషి ఎంత దారుణానికైనా ఉడిగడతాడు. అనుమానం మనిషిలోని విచక్షణా శక్తిని హరించి దారుణాలకు పురిగొలుపుతుంది. ఒక్కసారి అనుమానమనే విషపు బీజం మనస్సులో నాటుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న అనుమానంతో ఓ వ్యక్తి మహిళను కిరాతకంగా హత్య చేశాడు. మెదక్ జిల్లా ఏడుపాయల శివార్లో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పాపన్నపేట మండలం కొండపాకకు చెందిన సులోచన భర్త మరణించటంతో మెదక్లో అడ్డా పనికి వెళ్లేది. ఈ క్రమంలో మేస్త్రీగా పనిచేసే రామాయంపేటకు చెందిన రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తోంది. సులోచనకు రాజు బంగారు ఆభరణాలు కూడా కొనిచ్చాడు. ఈ క్రమంలోనే సులోచన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానం రాజుకు కలిగింది. రాజు వివాహేతర సంబంధం పెట్టుకున్న మరో మహిళ భూలితో కలిసి సులోచనను చంపాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలోనే రాజు సులోచన భూలి ఇద్దర్నీ బైక్ మీద ఏడుపాయల శివార్లోని చెలిమెల కుంట వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ సులోచన భూలితో రాజు మద్యం సేవించాడు. అనంతరం రాజు సులోచనకు మధ్య వాగ్వాదం జరిగింది. పక్కా ప్రణాళికతో వచ్చిన రాజు సులోచన ముఖంపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. పొడపాక విలేజ్ నుండి ఉమెన్ తోటి ఎవరైతే ఒక మేస్త్రి ఆయన రాజు అని చెప్పేసి రామాయంపేట మండలానికి చెందిన వ్యక్తి, వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం పరిచయాలు ఉన్నాయని చెప్పేసి అతనితో వెళ్ళిందని చెప్పి పిలుసు రావడం జరిగింది. ఈ పరిచయం ఉండడం వల్ల ఈ మధ్యలో మళ్ళీ వేరేతో మాట్లాడుతుంది, బండి మీద తిరుగుతుందని అనుమానంతో అతను గొడవపడి ఈ కట్టెతో తల మీద కొడితే చనిపోవడం జరిగింది. సులోచన చనిపోయిన అనంతరం ఆమె వద్ద ఉన్న 24 తులాల వెండి నగలు, 4 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్ తీసుకుని రాజు భూలి అక్కడుంచి పరారయ్యారు. ఏడుపాయల శివార్లో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ చనిపోయిందని సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, సీడీఆర్ విశ్లేషణ ఆధారంగా 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. రాజుతో పాటు యాక్చువల్గా ఆ రోజు ఈవినింగ్ ఇంకొక లేడీ కూడా ఉంది, A1, A2. వాళ్ళిద్దరు కూడా ఈ ముగ్గురు కలిసి ఐసోలేటెడ్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. ఐసోలేటెడ్ ఏరియాలో గొడవ పడిన తర్వాత ఆ లేడీ కర్రతో కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మళ్ళీ ఏదైతే ఆ లేడీ దగ్గర ఉన్న ఈ కడాలు, చివరింగ్లు కూడా తీసుకుని అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అతనే కొనడం ఉద్దేశంతో ఆ రింగ్స్ కూడా పట్టుకెళ్ళిపోయాడు. దీనికి సహకరించిన లేడీ ఎవరైతే ఉందో భూలి అని చెప్పేసి ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతాం. అనుమానం అనే పెనుభూతం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోతే మరో ఇద్దరు జైలు పాలయ్యారు.